హనుమ పురాణంలోని ముఖ్య కథలు. 1. హనుమంతుని జననం. హనుమంతుడు అంజనాదేవి కుమారుడు. వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించినందున ఆయనను వాయుపుత్రుడు లేదా పవనపుత్రుడు అని పిలుస్తారు. 2. బాల్యలీలలు. చిన్నతనంలో హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఈ సందర్భంగా అనేక దేవతల నుండి ఆయనకు అపూర్వమైన వరాలు మరియు శక్తులు లభించాయి. 3. శ్రీరాముడికి చేసిన సేవ. హనుమంతుడు శ్రీరాముడికి అత్యంత భక్తుడిగా నిలిచాడు. ఆయన చేసిన ముఖ్య కార్యాలు: లంకలో సీతాదేవిని కనుగొనడం, లంకాదహనం చేయడం, లక్ష్మణుని ప్రాణరక్షణ కోసం సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, రావణుడిపై జరిగిన యుద్ధంలో శ్రీరాముడికి సహాయం చేయడం. 4. హనుమంతుని గుణాలు. హనుమ పురాణం మనకు ఈ విలువలను బోధిస్తుంది: భక్తి, ధైర్యం, వినయం, నిస్వార్థ సేవ, ధర్మనిష్ఠ. చిరంజీవి హనుమంతుడు. హనుమంతుడు చిరంజీవులలో ఒకరు అని నమ్ముతారు. అంటే ఆయన ఇప్పటికీ భక్తులను రక్షిస్తూ, శ్రీరామ నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారని విశ్వాసం. హనుమ పురాణం చెప్పే సందేశం: శక్తి ఉన్నవారు దానిని ధర్మం కోసం ఉపయోగించాలి. నిజమైన గొప్పతనం భక్తి, వినయం మరియు సేవలోనే ఉంటుంది అని ఈ పురాణం బోధిస్తుంది. హనుమంతునికి సంబంధించిన ప్రసిద్ధ మంత్రం: ఓం హనుమతే నమః. అర్థం: హనుమంతునికి నమస్కారములు. సంక్షిప్తంగా చెప్పాలంటే, హనుమ పురాణం అనేది హనుమంతుని జననం, ఆయన వీర కార్యాలు, శ్రీరాముడిపై ఆయన భక్తి మరియు మనం నేర్చుకోవాల్సిన జీవిత విలువలను వివరించే పవిత్ర గ్రంథం. జై శ్రీరామ్. జై హనుమాన్. చేతులు